ఈ మధ్య చాలా ఆడియన్స్ కి వ్యూస్ వస్తలేవండి. షార్ట్స్ వీడియోకి వ్యూస్ వస్తలేవు అనమాట. 10, 20 లేదా 50 లేదా 100 బిలో వ్యూస్ వస్తున్నాయి అనమాట. షార్ట్స్ వీడియోది మాట్లాడుతున్నా, లాంగ్ వీడియోస్ మాట్లాడతలేను. ఓన్లీ షార్ట్స్ వీడియోది మాట్లాడుతున్నా. ఇప్పుడు చూడండి, రెగ్యులర్లీ ఒక 3 షార్ట్స్ అప్లోడ్ చేసిస్తున్నారు. 3 షార్ట్స్ అప్లోడ్ చేసేసి సో వ్యూస్ రాక బాధపడుతున్నారు. అంటే అల్గోరిథం ఎలా పనిచేస్తుందండి? 2 షార్ట్స్ అప్లోడ్ అయ్యి, 3 షార్ట్స్ అప్లోడ్ అయ్యి, రెగ్యులర్లీ అప్లోడ్ అయ్యి ఇలా మనకైతే అంటుంది అనమాట. సో మనం కంప్లీట్లీ మనం ఏం చేస్తున్నామంటే రెగ్యులర్లీ 3 షార్ట్ లేదా 2 షార్ట్ లేదా కంప్లీట్లీ అప్లోడ్ చేసిస్తున్నాం. సో మనం మంచిగా అప్లోడ్ చేస్తున్నాం, మనకు వ్యూస్ అయితే వస్తలేవు. సో మనం ఏం చేద్దాం, లేదా ట్రెండింగ్ షార్ట్స్ సెలెక్ట్ చేసుకుందామా, లేదా వైరల్ షార్ట్స్ సెలెక్ట్ చేసుకుందామా. సో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుని దాని ద్వారా వెళ్దామా. సో ఎవరికి తెలుస్తలేదు కాబట్టి సో నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏంటిదంటే వైరల్ షార్ట్స్ సెలెక్ట్ చేసుకొని అండ్ దాంతో పాటు మనం ఎలా అప్లోడ్ చేయాలి, సో ఎలా అప్లోడ్ చేస్తే ఎక్కువ వ్యూస్ వస్తాయి, హ్యాష్ ట్యాగ్స్ ఏం పెట్టాలి, మొత్తానికి ఈ వీడియోలో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో కంప్లీట్లీ సో వీడియో ఎండ్ వరకు స్కిప్ అయితే చేయకండి. ఇక్కడ స్క్రీన్ కలర్ చూపిస్తా, చూసేయండి గైస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేద్దామంటే యూట్యూబ్ లో వెళ్ళిపోదాం. ఇట్లా యూట్యూబ్ లో వెళ్ళిపోతే గైస్ ఇక్కడ సింపుల్లీ మీరు ఏం చేస్తారంటే సో ఇక్కడ మీకు ట్రెండింగ్ షార్ట్స్ ఎక్కడ ఉంటాయంటే సో మేము ఇక్కడ షార్ట్స్ లో వెళ్ళిపోతాం. ఇట్లా షార్ట్స్ లో వెళ్ళిపోతే తెలిసిపోతుంది. ఈ షార్ట్ చూడండి గైస్, ఇక్కడ ఈ షార్ట్ అనేది ట్రెండింగ్ లో వెళ్ళిపోయింది, షార్ట్ ఫీల్డ్ లో వెళ్ళిపోయింది కాబట్టి సో ఇది షార్ట్ లో వచ్చింది అనమాట. ఇట్లా స్క్రోల్ చేస్తే గాయస్ చూడండి, ఇవన్నీ మనకు చూడండి అంటే షార్ట్ ఫీల్డ్ లో వెళ్ళిపోయింది. ఈ షార్ట్ ఫీల్డ్ లో వెళ్ళిపోయిన షార్ట్స్ మనం ఏం చేద్దామంటే సెలెక్ట్ చేసేసి అక్కడ నుండి మనం అప్లోడ్ చేయాలి. అక్కడ నుండి అప్లోడ్ చేస్తే మనకి ఏమవుతుందంటే సో ఎక్కువ వ్యూస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ స్క్రోల్ చేస్తే చూడండి, ఇలా స్క్రోల్ చేస్తే చూడండి, ఇవన్నీ చూడండి వైరల్ షార్ట్స్ అన్నమాట, ట్రెండింగ్ షార్ట్స్ అనమాట. సో మనం ట్రెండింగ్ షార్ట్స్ తో వెళ్తే ఏమైతే అంటే సో ఎక్కువ వ్యూస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో మీకు చూపిస్తా చూడండి, ఎలా అనేది మీకు చూపిస్తా చూడండి. ఇవన్నీ ట్రెండింగ్ షార్ట్స్ అనమాట. చూడండి మొత్తం ఓవరాల్ ట్రెండింగ్ షార్ట్స్ అనమాట. మీకు ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకోండి. అది సెలెక్ట్ చేసుకున్న తర్వాత గాజు ఇక్కడ మీకు చూపిస్తా చూడండి. గాజు ఇక్కడ చూడండి, గాజు ఇక్కడ ఈ షార్ట్ అనేది సెలెక్ట్ చేస్తాను, ఇట్లా పౌజ్ చేస్తాను. పౌజ్ చేస్తే గాజు ఇక్కడ చూడండి, సో మీకు ఇక్కడ ట్రెండ్స్ కనిపిస్తుంది అండ్ ఇక్కడ చూడండి ట్రెండ్స్ కనిపిస్తుంది కదా, దీన్ని మీరు సెలెక్ట్ చేయండి. ఇట్లా సెలెక్ట్ చేస్తే గాయస్ చూడండి, సో ఇక్కడ మనకు చూడండి షార్ట్స్ లో మీసాల పిల్ల అనే ఒక సాంగ్ అయితే ట్రెండింగ్ సాంగ్ అయితే వచ్చింది. ఆయన ఇక్కడ సెకండ్ వన్ చూసుకుంటే గాయస్ ఇక్కడ సింగరి ఫ్రమ్ దుబే అయితే వచ్చింది. ఆయన ఇక్కడ థర్డ్ వన్ చూసుకుంటే గాయస్ ఇక్కడ గుటి కోలాపుల్ ఇట్లా లైక్ ఇట్లా సాంగ్ అయితే వచ్చింది. మీకు ఏది కావాలంటే అది సాంగ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో సెలెక్ట్ చేస్తే ఇక్కడ సాంగ్ అయితే సెలెక్ట్ చేసుకుంటే ఇట్లా సాంగ్ సెలెక్ట్ చేసుకుంటే గాయస్ ఇక్కడ సింపుల్లీ సో మీకు ఇక్కడ జాయిన్ దిస్ ట్రెండ్ ఉంది కదా, ఇక్కడ చూడండి జాయిన్ దిస్ ట్రెండ్ ఉంది కదా, సో దీన్ని మీరు ఇట్లా సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేస్తే గాయస్ ఇక్కడ సో ఇక్కడ చూడండి, సో మనకి ఇట్లా షార్ట్ రూప్ అంటే మన కెమెరా ఓపెన్ అయిపోతాయి అన్నమాట. సో కెమెరా ఓపెన్ అయిపోతే గాయస్ ఇక్కడ మనం ఇక్కడ ఇది మ్యూట్ చేసేస్తుంది. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తారంటే మీ షార్ట్ అనేది రెడీ చేసుకొని పెట్టుకుంటారు కదా, ఇట్లా రెడీ చేసుకొని పెట్టుకునే షార్ట్ అనేది తీసుకోండి. ఇట్లా తీసుకోండి, ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నాను అనమాట. సో నాకు ఇక్కడ షార్ట్ అనేది రెడీ లేదు కాబట్టి మీకు ఏదో ఒకటి మీకు ఇక్కడ ఎగ్జాంపుల్ కోసమే చూపిస్తాను అనమాట. ఓకే, ఎగ్జాంపుల్ కోసం ఈ షార్ట్ తీసుకుంటా చూడండి, ఇలా షార్ట్ తీసుకుంటా నెక్స్ట్ చేసేస్తాను అనమాట. నెక్స్ట్ చేసేస్తే గాయస్ చూడండి, సో ఇట్లా అయితే వచ్చేస్తుంది. ఇక్కడ డన్ చేసేయండి. డన్ చేసిన తర్వాత ప్రాసెసింగ్ అయితే జరుగుతుంది. జస్ట్ ఫ్యూ మినిట్లో ప్రాసెసింగ్ అయితే అయిపోతుంది అనమాట. గాయస్ చూడండి, మనకి ఇక్కడ ఏమంటుంది చూడండి, మొత్తం అయితే ఫిల్ అయితే అయిపోయింది. మనకి ఇక్కడ సాంగ్ అయితే వచ్చేసింది చూడండి గాయస్, ఇక్కడ సాంగ్ అయితే వచ్చేసింది, మీసాల పిల్ల అయితే సాంగ్ అయితే వచ్చేసింది. సో మనం ఏం చేద్దామంటే గాయస్ ఇక్కడ నెక్స్ట్ చేసేయండి. ఇక్కడ టిక్ మార్క్ ఉంది కదా, ఈ టిక్ మార్క్ ని ఓకే చేసేయండి. ఇలా ఓకే చేసిస్తే గాయస్ ఇక్కడ సో మొత్తానికి షార్ట్ అయితే వచ్చేసింది చూడండి, ఈ షార్ట్ అయితే వచ్చేసింది. సింపుల్లీ మనం ఇక్కడ సో ఏమైనా అనలైజ్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు, మొత్తం ఓవరాల్ చేసుకోవచ్చు, అంటే ఫిల్టర్ చేసుకోవచ్చు అండ్ టెక్స్ట్ బ్రైడ్ చేసుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. మనం ఏదైతే వాయిస్ మాట్లాడతామో ఆ వాయిస్ ని ఫిల్టర్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఫిల్టర్ ఉంది చూడండి. సో అంటే మన సాంగ్ అనేది తక్కువ చేసుకోవాలంటే సాంగ్ తక్కువ చేసుకోవచ్చు. యువర్ ఆడియో ఉంది, మీసాల పిల్ల సాంగ్ ఉంది అనమాట. మీసాల పిల్ల సాంగ్ అయితే తక్కువ చేసుకోవాలి, ఇంత ఒక 2%, 4% ఉంచుకుంటే బాగుంటుంది అనమాట. ఓకే, సో ఇలా ఉంచిన తర్వాత గాయస్ ఇక్కడ నెక్స్ట్ చేసేయండి. ఇట్లా నెక్స్ట్ చేసేస్తే గాయస్ ఇక్కడ సింపుల్లీ సో ఇక్కడ చూడండి మొత్తానికి క్యాప్షన్ యువర్ షార్ట్స్ అంటుంది. సో ఇక్కడ మనం టైటిల్ పెట్టుకోవాలి, ఇక్కడ టైటిల్ పెట్టుకోవాలి. సో ఇక్కడ మనకు ఏమంటుంది చూడండి గాయస్ ఇక్కడ అండ్ ఈ పెన్సిల్ గుర్తు దగ్గర సో ఇక్కడ మనం థంబ్నెయిల్ లాగా పెట్టుకోవాలన్నమాట, డిజైన్ చేసుకోవాలి. అది ఒకటి చూసుకోండి. మొత్తం ఇట్లా పెట్టుకున్న తర్వాత గాయస్ ఇక్కడ సింపుల్లీ ఇక్కడ చూడండి అన్లిస్ట్ లో ఉంది, పబ్లిక్ పెట్టుకోండి అండ్ లొకేషన్ అయితే వదిలేయండి. సో ఈ లొకేషన్ అవసరం లేదు. సెలెక్ట్ ఆడియో అండ్ ఇది సెలెక్ట్ ఆడియో అంటే ఏంటి గాయస్ ఇక్కడ సో మనం కిడ్స్ గురించి చేస్తే మనం ఇది నో పెట్టాలి, కిడ్స్ గురించి చేస్తే ఎస్ పెట్టాలి. కిడ్స్ గురించి చేయకుంటే మన షార్ట్స్ కిడ్స్ కి సంబంధించింది కాబట్టి ఇక్కడ నో పెట్టండి. ఇట్లా నో పెట్టేసి సో సింపుల్లీ బ్యాక్ వచ్చేయండి. అండ్ ఇక్కడ రిలేటెడ్ వీడియో ఉంది. ఈ రిలేటెడ్ వీడియో అనేది సో ఆ షార్ట్ కి సంబంధించింది లాంగ్ వీడియో ఉంటే కంప్లీట్లీ రిలేటెడ్ వీడియో అయితే పెట్టండి అనమాట. ఓకే, సో ఇక్కడ చూడండి గాయస్ ఇక్కడ ఇంకేమంటుంది చూడండి గాయస్ ఇక్కడ ఇన్వైట్ ఏ కొలాబరేషన్ అంటుంది, అది వదిలేది మనకు అవసరం లేదు, ఎక్కువ వ్యూస్ వస్తలేవు ఈ మధ్యలో. సో అది వదిలేండి అనమాట. ఇక్కడ అల్టరేట్ కంటెంట్ ఉంది కదా, ఇక్కడ నో పెట్టేసి సింపుల్లీ బ్యాక్ వచ్చేయండి. ఇక్కడ అప్లోడ్ చేసేయండి. సింపుల్లీ అప్లోడ్ చేసేయండి. అప్లోడ్ చేసిన తర్వాత మీరేం చేస్తారంటే హ్యాష్ ట్యాగ్స్ ఎక్కడ నుండి తీసుకుంటారంటే హ్యాష్ ట్యాగ్స్ ఏం తీసుకోకండి, సింపుల్లీ ఇంతే అప్లోడ్ చేయండి. ఇక్కడ టైటిల్ మాత్రం కంప్లీట్లీ మెన్షన్ చేసుకోండి. అండ్ ఒకటి ఏమి ఇస్తారంటే వైటీ షార్ట్స్ అని ఒకటి హ్యాష్ ట్యాగ్ ఇవ్వండి, అంతే, వేరే ఏం లేదు. ఒకటి మీ ఛానల్ నేమ్ హ్యాష్ ట్యాగ్ ఇవ్వండి.
ఇంకేం ఇవ్వకండి. సో అట్లా ఇచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారంటే సో ఇక్కడ మొత్తానికి సో ఇక్కడ అన్లిస్ట్ లో ఉంటాయి కదా, సో సింప్లీ అప్లోడ్ అయిపోయిన తర్వాత వైటీ స్టూడియోలో వెళ్ళిన తర్వాత మీరు ఏం చేస్తారంటే అప్పుడు పబ్లిక్ చేసేయండి. అన్లిస్ట్ లో ఉంటాయి కదా, పబ్లిక్ చేసేయండి. సో అప్పుడు మీకు ఎగ్జాక్ట్లీ వ్యూస్ ఎలా వస్తాయో చూడండి. సో మార్నింగ్ 7 o'clock పబ్లిక్ చేయండి, 100% మీకు షార్ట్స్ కి కంప్లీట్లీ వ్యూస్ వస్తాయి అనమాట. మీరు ట్రై చేయండి, 100% మీకు వ్యూస్ వస్తాయి అనమాట. సో ఇదేనండి కంప్లీట్ షార్ట్స్ అప్లోడ్ చేయడం. అండ్ హ్యాష్ ట్యాగ్స్ అంటే హ్యాష్ ట్యాగ్స్ ఏం అవసరం లేదు, కొత్తగా ఉన్న వాళ్ళకి ఏం అవసరం లేదు. సో కొత్తగా ఉన్న అన్నయ్య ఇలా హ్యాష్ ట్యాగ్స్ పెడితే ఎక్కువ వ్యూస్ వస్తాయి, అండ్ కీవర్డ్స్ పెడితే ఇలా వ్యూస్ వస్తాయి, చాలా ఆడియన్స్ అయితే ఇలా పెడుతున్నారు మాకైతే, సో మేము పెడితే బాగుంటుంది అని మీరు అనుకోవచ్చు. కంప్లీట్లీ ఏం పని చేస్తలేదు. అల్గోరిథం ఎలా పనిచేస్తుందంటే మీ షార్ట్స్ కి ఎంత టైంలో చూస్తున్నారు అంటే ఎంత టైం వరకు వాచ్ చేస్తున్నారు, షార్ట్స్ ఎంత టైం వరకు వాచ్ చేస్తున్నారు ఆడియన్స్ కి అదే చూస్తుంది అనమాట అల్గోరిథం. సో అదే మీరు సో కంప్లీట్లీ దాన్నే ఫాలో అవ్వండి. అండ్ ట్రిక్ పెట్టండి, అంటే షార్ట్స్ లో మీరు ఎడిటింగ్ చేసేటప్పుడు ట్రిక్ పెట్టండి, 100% మీకు ఎక్కువ వ్యూస్ వచ్చే ఛాన్స్ ఉంటాయి అన్నమాట. సో ఇదేనండి షార్ట్స్ అప్లోడ్ చేయడం కంప్లీట్ మీకు అర్థమైతే సో లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ కామెంట్ అయితే చేసుకోండి, ఫీడ్బ్యాక్ ఇవ్వండి. అండ్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కంప్లీట్లీ ఇంట్రెస్ట్ ఉంటే 59 రూపీస్తో జాయిన్ కండి మన ఛానల్లో. డైమండ్ మెంబర్షిప్ అనమాట. 59 రూపీస్తో జాయిన్ కండి. ఇక్కడ లిస్ట్ పెట్టినా చూడండి. సో ఇక్కడ లిస్ట్ పెడతా చూడండి. చాలా క్రియేటర్స్ జాయిన్ అవుతున్నారు మన ఛానల్లో. సో కంప్లీట్లీ 2 మెంబర్స్కి అయితే ప్రమోషన్ చేస్తున్నా నా తరఫున. సబ్స్క్రైబర్స్ వస్తున్నారు, ఎంతో కొంత అయితే సబ్స్క్రైబర్స్ అయితే కంప్లీట్లీ వస్తున్నారు. సో ఎవరికైనా సబ్స్క్రైబర్స్ లేకుంటే కంప్లీట్లీ మన ఛానల్లో జాయిన్ కండి. జస్ట్ 59 రూపీస్ ఉంటుంది, జాయిన్ కండి. సో కంప్లీట్లీ మీకు అయితే ప్రమోషన్ చేస్తున్నా నా తరఫున. సబ్స్క్రైబర్స్ అయితే వస్తారని నేను అయితే చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంతవరకు వీడియో చూసినందుకు. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.